ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. మహాభారతం గదాపర్వం ప్రారంభం. ఓం హ్రీం శ్రీం గం గణపతయే స్వాహ. ఓం హ్రీం శ్రీం శివాయ నమః. శ్రీనారాయణాచ్యుత శ్రీనారాయణాచ్యుత దానవ సంహార సకల ధర్మ సుశీల నీ నామామృతపానము మానవులకు పరమ సౌఖ్య మంగళకరమౌ. శ్రీమన్నారాయణ హరి నా మనమున నిన్ను దలచి నమ్రత తోడన్. శ్రీమన్మహాభారతము గదా పర్వము పామర జనులిల తరించబాడెద తండ్రి. శ్రీలక్ష్మీ కృపాకరణితో స్తుతిజాయ వర్ణన నీరజనేత్ర. భూలోకమునను దాసుల సాలగ సిరులిచ్చి ఏలు సంకటహరణ. జననాయక శైల్య పర్వము అనవుగ సంపూర్ణమాయారి కృపచాత. ఘనవీరులు పాండుపుత్రులు కనుచుండిరి కురువరుణ్ణి కాననమందు. వైశంపాయన మహర్షి జనమేంజయ భూపాలను తోటేటువంటి మహారాజా, ఇంతవరకు శైల పర్వం అయితే ఆ పరమాత్మని కృప వలన నేను చెప్పినా మీరు విన్నారు. ఇక ఈ వీరాది వీరులు ఆ పాండుకుమారులు పాండవులు ఆ అడవి లోపల దుర్యోధను కోసం ఇట్లాంటిగా తిరుగుతున్నారని ఈ భారత కథనంతను కూడా ఆ వైశంపాయన మహర్షి జనమేంజయ భూపాలునికి తెలియజేస్తున్నాడు. కృతవర్ముడు శారాదృతు అతులితముగ ద్రోణసుతుడా కాలమున జతగూడి యువ్యకులముతో మతిమందుడు కురువరుడున్న మడుగుకు చేరి. దుర్యోధను కోసం ముగ్గురు లెంకుతున్నారు. కృతవర్ముడు, శారాదృతుడు, ఆ ద్రోణాచార్యుల వారి కుమారుడైనటువంటి అశ్వత్థాముడు ఇట్లాంటిగా లెంకుతూ ఆ మడుగు దగ్గరికి, ద్వైపాయనుని మడుగు దగ్గరకు వచ్చి చూస్తున్నారు. పిలిచియో ప్రియవాక్యంబులా పిలిచియో ప్రియవాక్యంబుల ఫలమేమని దాగినావు పరగనుపాల. ఇలలోన చేసి యుద్ధము బలవంతులు పాండవులను బాగుగా దునిమి. దుర్యోధన బయటకి రా అని ఇట్లాంటిగా వాళ్ళు ముగ్గురు ఇట్లాంటిగా పిలుస్తున్నారు దుర్యోధనుని. నువ్వు ఇంట్లో దాగి ఉంటే లాభం ఉన్నది, నువ్వు బయటకు రా, మనం కలిసి ఆ పాండవులను సంహరిద్దాం, యుద్ధం చేద్దాం, పాండవులతో యుద్ధం చేసి మనం గెలుద్దాం అని ఆ దుర్యోధనుని ఇట్లా చాలా మంచి మాటలతోటి నువ్వు బయటికి రావయ్యా అని ఆ ముగ్గురు కూడా పిలుస్తున్నారు. పొందవలే జయము భూపాల రణము నందు మృతి పొందితే చాలా. పొందవలే జయము భూపాల. మహారాజా దుర్యోధన, వాళ్ళతోటి యుద్ధం చేసి ఎట్లన్నా మనం గెలుద్దాం, గెలుపు మనదే. రణమందు మృతి పొందితే చాలా. పొందవలే జయము భూపాల. యుద్ధం చేసి గెలుద్దాం, లేదా మరి ఆ యుద్ధ రంగము లోపల మరణిస్తే కూడా మంచిదే కదా. కైవల్య పదవి ప్రాప్తంబు ఇలను దాగుండి ఉంటే ఏమి ఫలంబు. కైవల్య పదవి ప్రాప్తంబు. ఆ రణరంగం లోపల మరణిస్తేమా మరి ముక్తి దొరుకుతుంది. మరి ఒకవేళ గెలిస్తేమా రాజభోగాలను అనుభవించవస్తుంది.
నువ్వు బయటకు రా దుర్యోధన అని వాళ్ళు ముగ్గురు కూడా ఆ దుర్యోధనను పిలుస్తున్నారు. క్షత్రియ ధర్మము విడిచి నీవు ఇలా నీచా వృత్తి దలసినావు, క్షత్రియ ధర్మము విడిచి నీవు. ఏదన్నా ఒకటి ఉట్టి కాకుండా స్వర్గం కాకుండా అయిపోతావు. నువ్వు రా, గెలిస్తేనేమో రాజ్యసుఖాలను అనుభవించవచ్చు, మరి మరణిస్తేనేమో ముక్తి కూడా దొరుకుతుంది. నువ్వు దాగుంటే లాభం ఉన్నది. నువ్వు రా, బయటకు రా. నువ్వు రాజుల యొక్క ధర్మం అన్నది నీ లోపల ఏమాత్రం లేదు. నువ్వు ఇడిసబెట్టి ఇట్లాంటివి ఉంటే ఏమైనా లాభం ఉన్నదా? ఇది నీచమైన పని కాదా? ఎవరైనా మెచ్చుకుంటారా? నువ్వు ఇట్లా దాగుండు మంచిది కాదు రా దుర్యోధన అని మంచి మాటలతోటి ఆ దుర్యోధను వీళ్ళు ముగ్గురు కూడా పిలుస్తున్నారు. శారధృతుడు, కృతవర్ముడు, అశ్వత్థాముడు. ఎన్నాళ్ళు స్థిరము కాయంబు గుర్తు లేదాయా మృత్యులోకంబు, ఎన్నాళ్ళు స్థిరము కాయంబు. ఎన్నేళ్ళు బతికుంటావు, ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నప్పటికీ మృత్యువు తప్పది. నాడు పుట్టినప్పటి నుంచి కూడా నేటి దానికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టిన వాళ్ళందరూ పోయిండు, పోతారు కూడా. మనం కూడా కాంతే. నువ్వెందుకనే దాగుండకు నువ్వు. ఇది మృత్యులోకమవు, ఏం దేవలోకం కాదు. నువ్వు ఇక్కడ ఎప్పుడు శాశ్వతంగా ఉండటానికి ఈ మృత్యులోకం లోపల తప్పకుండా మృత్యువే కలుగుతుంది, కానీ నీకు శాశ్వత సుఖాలు ఏమి ఇక్కడ దొరకాయి. నువ్వు బతికేముండవు. విని పలికే కురునాతుడపుడు శ్రమించినాడని ఎనకుండా నేడు, విని పలికే కురునాతుడపుడు. ఈ ముగ్గురు మాటలు విన్నటువంటి ఆ దుర్యోధనుడు నీళ్ళ లోపల ఉండి మాట్లాడుతున్నాడు. అరే మీరు ఎట్లా మాట్లాడుతున్నారయ్యా? ఇన్ని రోజులు నేను కష్టపడ్డా, నేను గుర్రాలను ఓడగొట్టుకున్నా, ఏనుగులను ఓడగొట్టుకున్నా, రథాలను ఓడగొట్టుకున్నా, రాజులను ఓడగొట్టుకున్నా, నా తమ్ములను 99 మందిని ఓడగొట్టుకున్నా, సర్వం నేను నాశనం చేసుకున్నా. ఎంత బాధ లోపల నేనున్నా. ఈ బాధ లోపల ఉన్నాడు ఈ దుర్యోధనుడు అని మీరు ఇట్లాంటిగా అనుకుంటున్నారా? ఏమాత్రం అనుకోవాలని లేదు. మీరు నన్ను మరీ రెచ్చగొడుతున్నారు, యుద్ధానికి రా అని ఇట్లాంటిగా పిలుస్తున్నారు నన్ను. నాకు ఎంత బాధ కలిగింది, నాకు చాలా బాధలు కలిగినాయి. రండి ఉదయము నందు పోర వచ్చేదాను నమ్ము సకల విచార, రండి ఉదయము నందు పోరా. పొద్దుగాల రండి, పొద్దుగాల వస్తే మనం వెళ్ళి ఆ పాండవులతో నలుగురం వెళ్ళి పాండవులతో యుద్ధం చేయి, నా మాట నమ్ము అని ఆ దుర్యోధనుడు అలా ముగ్గురితోటి అంటున్నాడు. ఒక్క చోట గుడి ఉండి ఇచట పని లేదు మరుగుకు బొండి, ఒక్క చోట గుడి ఉండి వినివారు ఆ స్థలము విడిచి విపీనమున దాగియుండిరి వెరిచి, వినివారు ఆ స్థలము విడిచి. ఒక చోట దాగుండి మీరు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోండి అని ఆ దుర్యోధనుడు ఇలా ముగ్గురితోటి అంటే వాళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళి అడవి లోపల దాగున్నారు. అంతాలో భీమా కింకరులు పోగా వినబడే వారి వాక్యములు, అంతాలు భీమా కింకరులు కురువీరుడేమో వాక్యంబు పలికే జలమందు నిశ్చితార్థంబు, కురువీరుడేమో వాక్యంబు. మీరు వెళ్ళులేని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడు అంటే ఆ మాట విని వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయిండు. ఈ మాటలన్నీ కూడా ఇలా సంభాషణ అంతా కూడా భీమునికి వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు దుర్యోధన కోసం తిరుగుతున్నారు కదా, ఆ లెంకుతున్నటువంటి దుర్యోధన కోసం లెంకుతున్నటువంటి పాండవులకు ఇలా ఈ అశ్వత్థాముని మాటలు వినిపించినాయి. అగో ఆ దుర్యోధనుడు లీలల్లానే ఉన్నట్టున్నాడు, ఏమో మాట్లాడినట్ట నాకు వినిపించిందని అంటున్నారు. ఈ మాట సత్యం, అబద్ధం కాదు. కలడు కొరు వరుడనగా నపోడు తర్లే పాండవుల సరి పరత్పారుడు, కలడు కురు వరుడనగా నపుడు. ఈ పాండవులు వెళ్ళి ఆ పరమాత్మతో అంటున్న పరమాత్మ ఆ దుర్యోధనుడు ద్వైపాయనం అడుగు లోపల ఉన్నట్టున్నాడు, మాకు సంభాషణలు ఇట్లాంటిగా వినిపించినాయి,
అని తెలియజేస్తే ఆ పాండవులను వెంట పెట్టుకొని ఆ పరమాత్ముడు ఆ ద్వైపాయనుని మడుగు దగ్గరకు వచ్చింది. సని పాండవులతోను చాలా అని రే గురుసుతుడు ముఖ్యులు కనాగా సని పాండవులతోను చాలా ఆ పరమాత్మతో అంటున్నారు. ఆ అశ్వత్థామునితోటి ఇట్లాంటిగా మాట్లాడంగా మేము విన్నాం అని ఆ పరమాత్మతో పాండవులంటే ద్వైపాయనుని మడుగు చేరి ధర్మాదునితో పలికేను కంసారి ద్వైపాయనుని మడుగు చేరి అప్పుడు ఆ మడుగు దగ్గరికి వెళ్ళి ఆ ధర్మరాజుతోటి కృష్ణ పరంధాముడు మాట్లాడుతున్నాడు. కానీ పట్టుని యత్నము అనవుగా జలమందు గలడు అదుల కలెసా జననాయక పిలువు మనగను మనుజేష ధర్మజుండు మరి ఇట్లని ధర్మరాజా ఆ దుర్యోధనుడు ఎక్కడనో లేడు, ఇదే మడుగు లోపల ఉన్నాడు, నువ్వు ఆ దుర్యోధనుని పిలు అని ఇట్లాంటిగా పరమాత్ముడు ధర్మరాజుతోటి అంటే సరే అని అప్పుడు ఆ దుర్యోధనుని అంటున్నాడు. కురువర ధర్మము కాదు నరాపతి వై దాగగా రాదు కురువర ధర్మము కాదు మితిలేని బలు ధృతి శౌర్యము ఈ క్షితి లోపల ఏ మాయా అపకీర్తి నీకు కురురాయా కురువరా ధర్మము కాదు. దుర్యోధన ఇదేనా నీ ధర్మం? నువ్వు ఈ భూమినంతా ఏలినటువంటి మహారాజువు, నువ్వు ఇటువంటి వాని నువ్వు దాగుండి ఉంటే కలుస్తుందా? నీ బలమేమైపాయా, నీ బలమేమైపాయా, నీ ధైర్యమేమాయా, నీ సాహసమేమాయా, ధైర్య సాహసాలు ఎక్కడ బాయ్? రా నువ్వు బయటకు రా అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడితోటి ఈ ధర్మరాజు ఆడ ఒడ్డు పైన నిలబడి ఇట్లాంటిగా అంటున్నాడు. అందారిని రణమందు నాదును మాగ ఎందుకు దాగి నీ విందు శాశ్వతముండేవా జగమందు కురువర ధర్మము కాదు. దుర్యోధన ఏ మాత్రం కూడా ఎవ్వరు కూడా ఒప్పుకునే విషయం కానే కాదు. యుద్ధరంగం లోపల అందరినీ సంహరిస్తేవి, 99 మంది తమ్ములను సంహరిస్తేవి. ఆ ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు ఇట్లాంటిగా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా యుద్ధరంగం లోపల సంహరింపబడ్డరు. మరి నువ్వు ఇప్పుడు మిగిలి ఉన్నవి ఒక్కరివి, నువ్వు దాగి ఉంటే ఏం లాభం ఉన్నది? మరి నువ్వేమన్నా దాగి ఉండి ఉంటే నువ్వు శాశ్వతంగా ఇంత ఉండిపోతావా? ఈ భూమి పైన ఉండిపోవు కదా. ఈ రీతి తగునా వనామోన చేరితే సరివారు ధరలో ఆశ్చర్యము చేసేరు. ఈ రీతి తగునా వనామోన ఇట్లాంటిగా ఈ అడవి లోపల ఉన్నటువంటి మడుగులందు నువ్వు వచ్చి దాగున్న పారిపోయొచ్చి మరి మాన సరి వాళ్ళందరూ కూడా ఈ విషయమును చూసి మెచ్చుకుంటారా? వీని మెచ్చుకుంటారా? దుర్యోధనుడు ఇంతదానిగా యుద్ధం చేసి అట్లా చేసి ఇట్లా చేసి ఇప్పుడు పారిపోయాడని ఇట్లాంటిగా అంటారు కదా, అపకీర్తి వస్తుంది కదా, రా నువ్వు బయటకు అని ఆ ధర్మరాజు దుర్యోధనుడితోటి అంటున్నాడు. రాసి గ్రామోన రణరంగమోన గెలిచితే లౌకిక మందు దరగోరితే మోక్షము ముందు రాసి గ్రామోన రణరంగమోన రా తొందరగా రా, నువ్వు బయటకు రా. యుద్ధరంగం లోపల ఇట్లాంటిగా నువ్వు యుద్ధం చేసి గెలిస్తేవా నువ్వు సుఖపడచ్చు. మరి ఒకవేళ యుద్ధరంగం లోపల పడిపోతే మోక్షమన్నా దొరుకుతుంది. ఉట్టి కాకుండా స్వర్గం కాకుండా నీకు ఇటు ఇక్కడ సుఖాలు దొరికాయి, అక్కడ సుఖం కూడా ప్రాప్తం కదా. నువ్వు దాగి ఉంటే లాభమేమున్నది? యుద్ధరంగంకు రా. ఆ యుద్ధ భూమి లోపల మరణిస్తేనేమో మోక్షం దొరుకుతుంది, గెలిస్తేనేమో రాజ్యభోగాలను అనుభవించవచ్చు.
ఇహ పర సుఖము విడిచియో ఈ విధము ఎన్నాళ్ళు చాటుండేవు గురు చెరుగు మనసులు నీవు ఇహ పర సుఖము విడిచియు ఈ విధము. ఇక్కడ సుఖాలు ఇడిసబెట్టుకుని అక్కడ సుఖాలు ఇడిసబెట్టుకుని ఆ మడుగులో దాగి ఉంటే ఏం లాభం ఉన్నది? నీకు అపకీర్తి వస్తుంది. నువ్వు బయటకు రా. మరి ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటావు? ఎన్ని రోజులని బతికి ఉంటావు? ఇది మృత్యులోకం దుర్యోధన. శాశ్వతంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. పుట్టిన వారికి మరణం తప్పకుండా వస్తుంది, తప్పకుండా మరణిస్తారు. నువ్వు బయటకు రాని ఆ దుర్యోధనతోటి ధర్మరాజు ఆ మడుగు కాడ నిలబడి అంటున్నాడు. కురువీరుండనే ధర్మా నేనికయే కాకై మహాశ్రమ చాత సైన్యమెల్లను స్వర్గం భుజేరే కనగా పూరశక్తునుగాను పొండి మీరు రాజ్యమేలుండి భయము లేక విపినము నందు ఉండెదా వినుడి భూపా. ఆ ధర్మరాజు గారి మాటలు విన్నటువంటి దుర్యోధనుడు అంటున్నాడు, మీకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు రాజ్యమేలుకొల్లి, నాకేం అవసరం లేదు, నేను ఈ అడవి లోపల ఉంటా, మీతోటి నాకు యుద్ధం చేయడానికి శాత కావడం లేదు, పూరశక్యం నాతోటి కానే కాదు. మరి సైన్యమా మొత్తం స్వర్గానికే పోయింది, నేను మిగిలినే ఒక్కని, నేను చాలా ఇట్లా అలసిపోయి ఉన్నా, జాస్టకచ్చి ఉన్నా, మీతోటి యుద్ధం చేయడం నా వల్ల కాదు, మీకేం భయం లేదు, మీరు వెళ్ళి రాజ్యం మేలుకొని అని ఆ దుర్యోధనుడు నీటి లోపలనే ఉండి ధర్మరాజుని ఈ విధంగా అన్నాడు. అనే ధర్మాజుడు హాయి గతి ఎనను కర్తృత్వము జననాథ జగాదీశుడు నీతులు చెప్పే నీ కమితాము అనే ధర్మాజుడు హాయి గతి. ఎట్లయిపోయా నీ కర్మ? ఇవాళ ఈ గతి నీకు వచ్చినట్టున్నది, నీకు వచ్చింది కదా. ఆ పరమాత్ముడు నీకు ఎన్నో విధాలుగా ఆ కరిపురానికి వచ్చి సభ లోపలికి వచ్చి ఎన్నో విధాలుగా నీకు మంచి మాటలు చెప్పినా కానీ నువ్వేమైనా విన్నావా? వినలే కదా. మా పాలడిగితి మీ మతి దీనులమై మన పాలడిగితి మీ మతి దీనులమై మూర్ఖుండవై కలము అనవుగా కోరిన ఫలము నీకు అగోపడెనా సర్వము మన పాలడిగితి మీ మతి దీనులమై. ఏదో మేము తెలివి తక్కువలపై మా పాలు మాకు ఇవ్వమని అన్నాం, ఇచ్చినవా? నువ్వు ఇయ్యలేదు. ఆఖరికి 5 అన్నయ్యి ఆ పాండవులకు నా పరమాత్ముడు వచ్చి చెప్తే విన్నావా? అవి కూడా ఇయ్యలేదు. నేను ఎద్దడుగు భూమి అంతా కూడా సూది మోపేంత భూమి కూడా నువ్వు ఇయ్యానని మొండి పట్టుబట్టి ఇట్లాంటిగా కలహం పెట్టుకున్నావు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా, తెలిసిందా ఎట్లాంటిగా ఉంటుందో ఇట్లాంటిగా చేస్తే అని ఆ ధర్మరాజు ఆ దుర్యోధను అంటున్నాడు. ఏమని అందోమో ఇలా మీ కృత్యము ఎరుగు విషాపాకము అముకా భీమునికిచ్చి మేడలకు అగ్ని పెట్టి రాజ్యము ఏమని అందోమో ఇలా మీ కృత్యము. దుర్యోధన, మీరు చేసిన పనులు ఒక్కటి కూడా మంచి పని చేయాలి, అన్ని చెడు పనులు చేసిండు. ఆనాడు భీమునికి విషం పెట్టి గంగ లోపల వారేసిండు, మరి మమ్ముని ఆ లక్క మేడ లోపల ఉంచి ఆ లక్క మేడలకు అగ్ని పెట్టిండు. మీరు చేసిన పనులన్నీ మించియేనా? ఇన్ని పాపం పనులు చేసిన, దుర్మార్గం పనులు చేసిండు. ఆ భీమునికి కూడా విషయం పెట్టిండు. సహజం బోనా విహరించు మహాసతీని సభాలు వస్త్రము నేమం బోనా విడిపించిన వార్త నేడు దల్వు సర్వము సహజం బోనా విహరించు. సాధారణంగా ఉండేటటువంటి ఆ ద్రౌపదిని సభ లోపలికి గుంజుకొచ్చి మానభంగం చేసిన మీరు, అవన్నీ కూడా ఆ పనులు చేసిన ఫలితం ఇప్పుడు మాత్రం నువ్వు తెలుసుకొని ఆ ధర్మరాజు దుర్యోధనుతోటి అంటున్నాడు. వెళ్ళు నేరము నుండి వేగిరమునా
ధర్మయుద్ధము చేయవలే దాత్రిలోనా అనగ విని కౌరవేశ్వరుడప్పుడు బలికే బయలు వెళితే మీరంత బ్రతుకనివ్వరు. దుర్యోధన నువ్వు బయటకు రా, నువ్వు తొందరగా బయటకు రా, బయటకు వస్తే నీతోటి ధర్మయుద్ధమే చేద్దాం, ధర్మయుద్ధమే చేస్తాం అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజు ఎప్పుడైతే అన్నాడో ఆ మాటలను ధర్మరాజు మాటలను విన్నటువంటి ఆ దుర్యోధనుడు నేను వస్తే మీరు అందరూ కలిసి నన్ను ఉంచుతారా, సంవరిస్తారు, నేను బయటకు రానని ఆ దుర్యోధనుడు నీటి నుండి అంటున్నాడు. ఒక్కనిపై మీరందరూ మక్కువతో నిలచినారు మహాక్రోధమునా నికముగా నాకు సహాయము దిక్కెవ్వరు లేరు రాను వినియుండుడచట. నేను ఒక్కనున్నా, నా ఒక్కరి మీద మీరు అందరు కలిసి నన్ను సంవరిస్తారు, నేను మాత్రం బయటకు రాను. మీకు కోపం ఎక్కువ ఉన్నది, నా మీద పగ ఉన్నది, నాకైతే ఎవ్వరు కూడా దిక్కులేరు, ఎవరు సాయం చేసేటోళ్ళు కూడా లేరు, నేను బయటకు వస్తే నన్ను మాత్రం మీరు బతకనియ్యారని ఆ దుర్యోధనుడు ధర్మరాజుతోటి అన్నాడు. విని ధర్మజుండనే భూవర కనెదము నలుగురము నిలిచి కథనమునందు గనుడగు భీమునితో నీవు అనుమానము లేకపోరు అందరూ కనగా. దుర్యోధనుడు మాటలు విన్నటువంటి ధర్మరాజు అంటున్నాడు, దుర్యోధన నీ ఒక్కరితోటి భీముడే యుద్ధం చేస్తాడు, మేము నలుగురం నిలబడే చూస్తాం, అది ధర్మయుద్ధమే, ఏ మాత్రమే అనుమానం లేదు, నా మాట మీద ఏమైనా నమ్మకం ఉంటే రా అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజు దుర్యోధనుడితోటి అన్నాడు. వినే కురువరుడనే నీ వాచ నమ్మి యుద్ధముకు నరుగుదెంతు అధమాంగమున అతివేగమున వేయకను మను పలుకుమి నోట పరగ పుణ్యా. ధర్మరాజా నేను నీ మాటలు విని నేను యుద్ధం చేయడానికి వస్తున్నా, ఆ భీముని మాత్రం ఇట్లా తొడల మీద కొట్టకను, ఈ మాటను మాట్లాడితివా నేను వస్తా అట్లాంటిగా అను పుణ్యాత్మ అని ఆ భీము ధర్మరాజుతోటి ఈ దుర్యోధనుడు అన్నాడు. ఆ సమయము యమసుతుడు వాసిగా నీచరీతి వసుదలో రణము చేసదయని పలుకగా విని లేశను కురువరును బలము లెక్కించితేను. సరే దుర్యోధన నువ్వు అన్నట్టే కానీ ధర్మయుద్ధమే చేసుడు, ఒక్కంతోటి ఒక్కడే యుద్ధం చేసుడు అని ఇట్లాంటికంటే ఆ మాటలు విని ఆ దుర్యోధనుడు భుజం పైన గద పెట్టుకొని బయటకు వచ్చిండు. ఆ దుర్యోధన బలం ఎట్లాంటిగా ఉన్నదంటే వినగ సహస్ర బలమును భువిలో పలకాలుడైన బుగులొందుకని జీవగల సాప్యకాలము గదకరమున భూని అప్పుడు వచ్చే. 1000 ఏనుగుల బలం ఆ దుర్యోధనునికి కూడా. వాని యొక్క బలమును చూసి యమధర్మరాజు కూడా భయపడతాడు. అప్పుడు గద భుజం మీద పెట్టుకొని ఇట్లాంటిగా బయటకు వచ్చిండు. ఉభయ వీరులు దురము నందు నిలిచిపోరాగా గదా కరము నందు. ఉభయ వీరులు దురము నందు, ఇద్దరికిద్దరు వీరాది వీరులే. ఆ భుజాలపైన గదలు పెట్టుకొని భీముడు ఆ దుర్యోధనుడు వచ్చిండు అక్కడికి యుద్ధం చేయటానికి. వజ్రాయుధము వలే చాల ప్రభచరించే నజడ భూపాల. వజ్రాయుధము వలే చాల, ఆ వజ్రాలు పొదిగినటువంటి ఆయుధాలు ఏ మాదిరిగా దగద్దహయమానంగా మెరిసిపోతాయో ఆ మాదిరిగా అక్కడ ఇట్లాంటిగా వెలుతురు విరజిమ్ముతున్నది. కురువరుని మోము చూసపోడు ద్రౌపదాత్ముడు సాత్యకి నపోడు. కురువరుని మోము చూసపోడు, ఆ దుష్టదుమ్నుడు మరి సాత్యకి వీళ్ళిద్దరు
ఆ దుర్యోధనుని యొక్క ముఖం చూసిండు. వస్తే వందానము చేస్తే చూసి కురువరుడు బలికే దురమందు నిలాసి వస్తే వందానము చేస్తే చూసి వాళ్ళు వందనం చేసుకుంటా నమస్కారం చేసుకుంటా వస్తే వాళ్ళకు కూడా ప్రతి నమస్కారం చేసి అప్పుడు వాళ్ళిద్దరిని చూసి ఆ దుష్టదుమ్నుని మరి సాత్యకిని చూసి ఆ దుర్యోధనుడు అంటున్నాడు, వారు మీ బలు పరాక్రము చూపు ఒక్కాడు నిలిచి యుద్ధాంబు వారు మీ బలు పరాక్రము మీరంతా బలవంతులే పరాక్రమవంతులే. మరి ఈ యుద్ధ రంగం లోపల నాతోటి ఒక్కొక్కడే యుద్ధం చేయాలి. ఎవరైనా ఒకళ్ళు ఒక్కొక్కరు ఉన్నంత ఇట్లాంటిగా యుద్ధం చేయటానికి రండి, ఒక్కోనితోటి ఒక్కడే యుద్ధం చేయాలా. జేయుండే నాతోను చాలా మిమ్మోతో లేదా యమపురికి ముహూర్తమూలా జేయుండి నాతోను చాలా మీరు నాతోటి యుద్ధం చేయలు తేపకొక్కలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లాంటిగా యుద్ధం చేయలు. వచ్చిన వాళ్ళందరూ నేను తప్పకుండా యమపురికి పంపిస్తా, మీరు చూడండి ఒక్క ముహూర్తం లోపల యమపురికి పంపిస్తానని అంటున్నాడు దుర్యోధనుడు. ఒకరితో ఒకరు యుద్ధంబు చేయవలే ఇలలో క్షత్రియ ధర్మంబు ఒకరితో ఒకరు యుద్ధంబు ఒకరితో ఒకరు యుద్ధం చేయాలి. మరి అటు కాకుండా క్షత్రియ ధర్మం అంటే అట్లాంటిగానే ఉంటుంది కదా, మరి మీకు తెలియంద్యా అని ఈ దుర్యోధనుడు ఆ పాండవులతోటి అంటున్నాడు. విని పార్తుండనే రణమునా విని పార్తుండనే రణమునా కని అభిమానుని దృంచి కలహమునందు గనులెల్ల శాస్త్రధర్మము అనవుగా తలచినది నోటన ఫలమేమి. ఈ దుర్యోధనుడు మాటలు విన్నటువంటి అర్జునుడు అంటున్నాడు, ఆనాడు ఈ యుద్ధ రంగము లోపల మీరందరూ కలిసి అధర్మ యుద్ధం చేసి పద్మభూయము లోపల నా అభిమానుని మీరు సంవరించిండు. దుర్యోధన, ధర్మం అంటే నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నీ ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావు. ఆనాడు ఎందుకు మాట్లాడాలి? ఆనాడు ఎందుకు మీరు అధర్మ యుద్ధం చేసి నా కొడుకును చంపిండు అని ఇట్లాంటిగా ఆ అర్జునుడు కోపంతో ఆ దుర్యోధనుడిని అన్నాడు. కురువరుడనే ధర్మా మరి నీ వాక్యంబు నమ్మి మహావేగమున దురముకు నిలిచినందుకు ఇరువుగా నిల్బిల్చేటి కార్యమిచ్చట ఏమీ. ఈ అర్జునుడు కోపం మాటలు విన్నటువంటి ఆ దుర్యోధనుడు ధర్మరాజుతో అంటాడు, ధర్మరాజు నేను నీ మాటలు విని నేను వచ్చాను, నిన్ను నమ్మి నేను ఇటు వచ్చిన, మీరు గిట్లా మాట్లాడతారు గిట్లా చేస్తారా అని నాకింత గుర్తుంటే నేనెందుకు వస్తుంటేనే, నన్ను ఎందుకు పిలిచింది ఇక్కడికి, నన్ను విలకపోనుంటే మీరు ఇట్లా మాట్లాడేటోళ్ళని ఆ దుర్యోధనుడు అక్కడ ఆ వైశంపాయన మడువు కాడ ఇట్లా ఆ దుర్యోధనుడు ద్వైపాయనుని మడువు కాడ ఈ విధంగా అన్నాడు. కురుపతితో ధర్మజుడు బలికే కుటిల మిడిచి వాయుజుని దృంచి రాజ్య వైభవంబు కొనుమనగను శ్రీపతి చూసి క్రోధమునను అప్పుడు ధర్మజునితో నానేను భూపా. ఆ దుర్యోధనుడితోటి ధర్మరాజు అంటున్నాడు, నువ్వు మాత్రం భీముని సంహరించు, భీముని సంహరించి ఈ రాజ్యమును నువ్వే ఏలుకో, ఈ రాజ్యం నీదే, ఈ వైభవం అంతా నీదే అని ఇట్లాంటివి అంటే ఆ మాటలు విన్నటువంటి ఆ పరమాత్ముడు కోపంతో ఆ ధర్మరాజుని అంటున్నాడు, నెరుకాకలు లాతో నేమము చేసేవు నేర్పాని నీవు రాజ్యంబు ఆరోడిగా నోడినా గతిగా దీది అడుగాకెవరికి ఈ విధంబు పలుకోట విపరీతము చాలా ఉపామెరుగావు ధర్మ భూపాల నెరుకాకలు లాతో నేమము చేసేవు. ధర్మరాజా నువ్వే మాటలు మాట్లాడుతున్నావు,
వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, మాయగాళ్ళు. నువ్వు ఇట్లాంటిగా మాట్లాడచ్చునా? ఇటువంటి మాటలు మాట్లాడి చాలా విపరీతమవుతుంది. భీముని సంహరించి ఈ రాజ్యముని ఏలుకో అంటున్నావు, ఈ రాజ్యవైభవం అంతా నీదే అని అంటావు. ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడదు? నువ్వు ఓలన్నాడు ఇట్లాంటిగా నువ్వు అభయాలు ఇస్తున్నావు. మరి ఆ మాటల వెనుక అర్థం ఏ మాదిరిగా ఉన్నదో తెలుసా? మరి మీరు మళ్ళా కూడా ఇట్లాంటిగానే ఓడిపోయి వనవాసం బొవ్వాలని ఇంత ఉన్నదా అని ఆ పరమాత్ముడు ధర్మరాజుని అంటున్నాడు. మంత్రి నడుగాక స్వతంత్ర భూపతి మాట్లాడితే రాజ్యంబు తంత్రవాదులు దళచి కుటీలము తక్షణమే అనార్దంబు బలుడు వాయుసుతుడు బుద్ధి కుశాలుడు సుయోధనుడు మంత్రి నడుగాక స్వతంత్ర భూపతి. రాజ్యం లోపల ఏ రాజ్యం లోపలైనా ఎవరికైనా కానీ మంత్రులు ఉంటారు. మంత్రులను అడగకుండా రాజు పరిపాలన చేస్తాడా? ఒకవేళ చేసినట్లయితే ఆ రాజ్యము ఎట్లాంటిగా ఉంటుందో నీకు గుర్తులేదా? నువ్వు ఎట్లాంటిగా అయిపోయావు. మరి రాజ్యం కూడా ఉండదు. వీళ్ళు తంత్రవాదులు, మంత్రవాదులు, కుటిలాత్ములు, దుర్మార్గులు, దుష్టులు. ఈ రాజ్య వైభవం మీకే అని ఇట్లాంటిగా అంటున్నావు. ఆ భీముడు బలవంతుడే, మేము కాదంటలేం. కానీ అంతకంటే తెలివిపరుడు ఎవరు? ఆ దుర్యోధనుడు ఉన్నాడు, కుటిలుడు ఉన్నాడు అక్కడ. నువ్వు ఇట్లాంటిగా మాట్లాడతావా ధర్మరాజా అని ఆ కృష్ణ పరంధాముడు కొంచెం గట్టిగానే ఆ ధర్మరాజుని అంటున్నాడు. తనకు తెలియాక ఒకరి నడుగాక, తనకు తెలియాక నొగరి నడుగాక తగాబునా మాట నారాదు విని వాక్యము విస్మయమాయేను విపరీతము అపవాదు కలిగే రీతి చేసి మీరు తుదకు అమితము చింతించేరు నెరుక కలులాతో నేమము చేసేవు. నువ్వు మాత్రం నీకు తెలియకుండా ఇంకోరిని అడగకుండా నువ్వు ఇట్లాంటిగా మాటలు ఇస్తున్నావా? ఏ విషయం లోపల కానీ అట్లాంటిగా చేయరాదు. నీ మాటలు చూస్తే, నీ నడవడి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది ధర్మరాజా. ఇట్లాంటిగా మనకు అపకీర్తి వస్తుంది, అపవాదం వస్తుంది. మరి మంచిది కాదు, ముప్పు కలుగుతుంది. మరి మనకు కష్టాలు కలిగే రీతిగానే నువ్వు ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు. ఇట్లాంటిగా ఎప్పటికీ మాట్లాడకని ఆ కృష్ణ పరంధాముడు ధర్మరాజుతో అన్నడాని అక్కడ వైశంపాయన మార్చి జనమేంజయ భూపాలకు తెలియజేసిండు. ఇక్కడ ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.